ప్రజాభవన్లో కాసేపట్లో తెలంగాణ పీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా పీసీసీ కార్యవర్గం సమావేశం కానుంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ జనరల్ సెక్రటరీలు కూడా తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. పార్టీ కార్యక్రమాలపైనే ప్రధానంగా టీపీసీసీ చర్చించనుంది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రుణమాఫీ సంబరాలను పార్టీ పరంగా ఎలా చేయాలో సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించనున్నారు. నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల నియామకంపై నేతలకు రేవంత్ క్లారిటీ ఇవ్వనున్నారు. ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసుకుని వెళ్లడంపై టీపీసీసీలో చర్చించనున్నట్లు సమాచారం. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ ప్రజాభవన్ వద్ద నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. సిద్ధార్థ, ఈ పీసీసీ కార్యవర్గ సమావేశానికి సంబంధించి కీలకంగా చర్చించే అంశాలేంటి, ఏంటి వివరాలు? థ్యాంక్ యూ నవీన్. కాసేపట్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం మొదలుగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరగనున్నటువంటి మొదటి సమావేశం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రస్తుతానికి ప్రజాభవన్ వద్ద ఉన్నాం. ఇప్పటికే ఎమ్మెల్యేలు, దాంతోపాటుగా పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ బేరర్లు ఒక్కరొక్కరుగా చేరుకుంటున్నారు. 300కు పైగా మందికి ఆహ్వానం పలికినట్టు గాంధీ భవన్ సిబ్బంది చెప్తా ఉన్నారు. ఈ సమావేశంలో రేపటి నుంచి రైతు రుణమాఫీ మొదలు కాబోతుంది. దీనికి సంబంధించి పార్టీ పరంగా ఎలాంటి సంబరాలు చేయాలనే అంశానికి సంబంధించి పార్టీ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. దాంతో పాటుగా పార్టీకి, ప్రభుత్వానికి మధ్యలో సమన్వయం ఏ విధంగా ఉండాలి అనే అంశానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రస్తుతం విప్ బీర్ల ఐలయ్య ఉన్నారు, ఎంతో మాట్లాడుతున్నారు. సార్, ఏంటి లోపల ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరగనున్నటువంటి మొదటి సమావేశం, కార్యకర్తలు కానీ ఇటు నాయకులు కానీ చాలా ఉత్సాహంగా ఉన్నారు. లోపల ఏంటి మీకు ఇచ్చినటువంటి ఎజెండా ఏంటి, ఏమేమి చర్చించబోతున్నారు? మా ఏఐసిసి అదేవిధంగా పిసిసి ఎలక్షన్ల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో, మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్ ఏదైతే ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారో దాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మంత్రివర్గ చర్చ ఇంప్లిమెంట్ చేసి రేపు 4 గంటలకు ప్రతి గ్రామాన రైతు వేదిక ద్వారా రైతుల సమక్షంలోనే 1 లక్ష రుణమాఫీ వరకు రేపు క్లియర్ చేయబోతున్నాం. ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ చేయబోతున్నాం. ప్రతిపక్షాలు ఇలా ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఏదో రకంగా కొరిపెట్టి ఇలా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు. కానీ దాన్ని రైతులు కానీ ఇక్కడ పార్టీ కానీ తిప్పికొట్టి ఇలా పీసీసీ కానీ ఇక్కడ కార్యాచరణ మొత్తం కూడా రైతును రాజు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో పాటు రేపు రైతుకు భరోసా ఏ విధంగా ఇవ్వాలి, అది రైతు వేదిక ద్వారా రైతుల నుంచే తీసుకొని ఏ రకంగా మనం రైతు భరోసా ఇస్తే నిజమైన లబ్ధో దాని మీద చర్చ చేయడం కోసమే ఇలా కార్యాచరణ చేస్తున్నాం. అదేవిధంగా తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయసం 6 గ్యారెంటీలో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ వారం 10 రోజులనే ప్రతి నియోజకవర్గానికి ఏదైతే 3500 ఇంధనం ఇచ్చారో వాటి కార్యాచరణ చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున గ్రామాన రైతుల సంబరాలు చేసుకొని ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకొస్తున్నాం. ప్రతిపక్షాలు ఓర్వకుండా ఏదో రేషన్ కార్డు అని ఏదో కొంతమందికి వస్తుందని చెప్పి వాళ్ళు అసత్య ప్రచారం చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టి రైతును రాజు చేయడం కోసం ఈ కార్యాచరణ చేస్తున్నాం. ఇది మొత్తానికైతే రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం అంటే పార్టీ పరంగా ఎలాంటి సంబరాలు చేయాలనే అంశానికి సంబంధించి ఈరోజు ప్రధానంగా చర్చించనున్నారు. ఇక దాంతోపాటు ఇటు ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నప్పటికీ దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పార్టీ విఫలమైపోతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల కోసము పార్టీ ఏ విధంగా సమాయత్తం కావాలనే అంశానికి సంబంధించిన విషయాలను కూడా ఈరోజు చర్చించనున్నారు. ఇక మిగిలిపోయిన ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు కానీ అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈరోజు ప్రధానంగా చర్చించనున్నారు. ఇక పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళడం ఎట్లా అనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు కాసేపట్లో జరగనున్నటువంటి సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే కొంతమంది మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ప్రజాభవన్కు చేరుకున్నారు. ఇక కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజాభవన్కు చేరుకోనున్నారు. ఇక రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకున్నారు. దానికి సంబంధించి రాహుల్ గాంధీని అభినందించే విధంగా ఒక తీర్మానాన్ని
పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇక ఈరోజు జరగనున్నటువంటి సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి కొన్ని సలహాలు సూచనలు పార్టీ కార్యకర్తలకు పార్టీ నాయకులకు ఇవ్వనున్నారు. దాన్ని రేపటి నుంచి ప్రతి ఇంటికి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కూడా ఒక రూట్ మ్యాప్ని ఖరారు చేయనున్నారు. ఇక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరగనున్నటువంటి తొలి సమావేశం కాబట్టి పార్టీకి సంబంధించి ఎలాంటి విషయాలు డిస్కషన్కి వస్తాయి, దాంతోపాటుగా పార్టీ బాడీకి సంబంధించి కూడా పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పదవీ కాలం కూడా ముగిసింది. కొత్త పీసీసీ ఎవరు వస్తారు, ఆయన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తాడు అనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక పార్టీకి ప్రభుత్వానికి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉందని పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో కొంతమందిలో అసంతృప్తిలో ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈరోజు చర్చించనున్నారు. ఇక మొత్తానికైతే మరి కాసేపట్లోనే ప్రజాభవన్లో ఈ కార్యక్రమం మొదలు కానుంది. రేవంత్ రెడ్డి కూడా కాసేపట్లోనే ప్రజాభవన్కి చేరుకొని దీనికి సంబంధించి ఆల్రెడీ ఎజెండాను కూడా ఫిక్స్ చేశారు. 350 మందికి ఆహ్వానాలు కూడా అందాయి. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ప్రజాభవన్లో కార్యక్రమం